హలో యూట్యూబ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. గుడ్ మార్నింగ్ గాయస్. టుడే వెదర్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా మంచు కురుస్తుంది బయట. అసలు బయటికి రావాలంటే చాలా చల్లగా ఉందండి. డైలీ వామ్ వాటర్ అయితే తాగుతామండి. చక్కగా వేడి నీళ్ళు తాగితే డైజెషన్ అనేది బాగా జరుగుతుందని. సో ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత టీ కూడా పెట్టేశారండి. అలాగే పప్పుకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాకే అక్కడికి వేసాను కదా, ఆకు పప్పు అన్నీ వేసేసాను. ఇంకా ఇక్కడైతే నేను మా వారైతే టీ తాగుతున్నాను, వేడి నీళ్ళు అయితే తాగుతున్నాము. తర్వాత టీ తాగేసేసి మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి, ఇంకా వంట అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ నేను లంచ్కి అయితే బాక్స్ పెట్టేసుకున్నాను. ఇంకా మా సార్ అయితే తినేస్తున్నారు. ఇక్కడ క్యూబ్ అయితే ఉంది కదా, దాంతో ఆడడమే సరిపోతుందండి మార్నింగ్ టైం అంతా. తలస్నానం అయితే చేశానండి. ఇక టైం అయిపోయింది. ఎంత ఎర్లీగా లేసినా కానీ టైం అయిపోతూ ఉంటుందండి. అసలు మీకు కూడా అలా జరుగుతుంది అనేది మాకు కామెంట్ చేయండి. ఏదైనా కొంచెం పని ఉన్నప్పుడు ఎర్లీగా లేస్తాం కదా, అయినా సరే అండి స్కూల్కి వెళ్ళే టైమే అవుతుంది. నేను ఎంత ఫాస్ట్గా చేసుకున్నా మరి అదేంటో టైం ఉందని నిర్లక్ష్యమో లేకపోతే ఇంకేంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడైతే ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా దేవుడి పాటలు అయితే క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఒక యాపిల్ బ్రేక్ఫాస్ట్ తినడానికి లంచ్ బాక్స్ పెట్టేసి బాటిల్ తీసుకొని ఇంకా బయలుదేరడమే. బాయ్. ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళొద్దా? మీటింగ్ ఆమెది అసలామా? సరే అయితే నేను వెళ్తున్నా. ఈరోజు మా పాపకైతే కాలేజీ లేదండి. మా పిన్ని గవర్నమెంట్ స్కూల్లో అన్నం అయితే వండి పెడుతుంటారు. సో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంట. అందుకని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ అంటే కొంచెం ఫుడ్ ఎక్కువగానే పడుతుంది కదా, సో అందుకని పాప మా పిన్నికి హెల్పింగ్కి అయితే వెళ్ళింది. పక్కింటి వాళ్ళు కూడా చేస్తున్నారు. మామూలుగా అయితే నా లైఫ్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా లేసి ఒక 5 మినిట్స్ ముందు బయలుదేరదామన్నా దారిలో ఎవరొకరు కనిపిస్తూనే ఉంటారండి, మాట్లాడుతూనే ఉంటారు. పిల్లల హోంవర్క్ అనో లేకపోతే పిల్లల్ని కొట్టద్దనో లేకపోతే పిల్లలు ఈరోజు స్కూల్కి రాలేదనో ఏదో ఒకటి ఎవరొకరు చెప్తానే ఉంటారు. నాకేమో అక్కడ టైం అవుతుంది అని నా టెన్షన్. ఈ టెన్షన్ అన్నిటితోటి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మయ్య, నాకంటే ఒక మేడం ముందు ఇప్పుడే వెళ్తున్నారు కదా అని ఒక సాటిస్ఫై అండి. అదే తంబేయాలని పరిగెత్తుతామా, అక్కడికి వెళ్ళేసరికి ఆ తంబు కొద్దిసేపు సతాయిస్తుందండి. ఇక్కడైతే మేడం పూజ చేయమంటున్నారు, మీరు చేయండి. నేను చూడండి తంబు వేయకుండా వేషాలు వేస్తాను. అమ్మయ్య పడిపోయింది. రండి 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 రండి, గుడ్ మార్నింగ్. తంబు కోసం అయితే పరిగెత్తుతూ ఉంటారు. ఇంటికి వచ్చేసరికి 5 అండి. అవతారం చూడండి ఎలా ఉందో. ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి. పప్పు ఖాళీ, రైస్ మాత్రం ఉంది. కర్రీ లేకుండా రైస్ ఏం చేసుకుంటాం? నవ్య పప్పు చూస్తారు కదండి. మార్నింగ్ చేసిన పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం టమాటాలు కోసేసి కర్రీ అయితే చేశాను, టమాటా కర్రీ. ఇక్కడ మా మరిది వచ్చారు, కాసేపు ఉండేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి ఇక వీళ్ళైతే స్లీపింగ్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా అన్ని సర్దేసి చక్కగా పడుకున్నా. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బాయ్ అండి, గుడ్ నైట్.